ఇది ఇప్పుడు ఏంటని చెప్పేసి అంటే అత్యంత ఔషధి గుణాలు కలిగినటువంటి మెంతుల్ని ఇప్పుడు అంటే మెంతి పిండి వేసుకోవచ్చు. కానీ ఏంటని చెప్పేసి అంటే మెంతి పిండి కంటే కూడా మెంతులు యథాతథంగా ఇంకా మంచివి. మెంతులు ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు వీటిలో నానేటువంటి మెంతులు అంటే ఈ పదార్థాల్లో నానేటువంటి మెంతులు ఏదైతే ఉన్నాయో అది చాలా చక్కటి ఔషధి గుణాలు వస్తాయి. ఎంత నానితే ఈ యొక్క మెంతులకి అంత ఔషధి గుణాలు వస్తాయి. చాలా మంది ఇప్పుడు అంటే ఏదైనా సరే బిర్యానీ వస్తే కనుక బిర్యానీలో ఒక నాన్ వెజ్ ముక్క వస్తే ఎంత సంతోషపడతారో వాస్తవానికి మెంతులు వస్తే ఆవకాయలో అంత సంతోషపడాలి. అంత బాగుంటుందా? ఇది బాగుంటుంది అని చెప్పేస్తున్నారు. అంత ఔషధి గుణాలు వచ్చినట్టు ఆరోగ్యపరంగా ఉంటుంది, రుచిపరంగా కూడా చాలా బాగుంటుంది. నానిన తర్వాత మెంతులు చాలా చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మంచివి. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక మనకి కొంచెం తగినంత మన మెంతులు కూడా వేసుకుంటున్నాం. ఇది మన ఇష్టం తగినంత వేసుకోవచ్చు. మెంతి పిండి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు దీంట్లో మనకి నూనె లేదు కదా, నూనె లేదు కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఏం చేస్తామని చెప్పేసి అంటే దీన్ని యథాతథంగా మనము జాడీలో పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఉప్పు కలిపాం కదా, దానికి ఉప్పు కలిపాం కాబట్టి 3 రోజుల తర్వాత ఊట వస్తుంది. అంటే ఊట అంటే నీళ్లు ఇట్లా పైకి రాదు, చాలా చాలా తక్కువ గ్రేవీలో వస్తుంది అనమాట. మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పేసి అంటే కనుక నిమ్మకాయకి మనము అంటే ఉప్పు అని పసుపు కలిపేసి ఊరేస్తాం కదా, ఊరేసినప్పుడు ఏమైతే చెప్పేసి అంటే ఒక 10 days తర్వాత మంచిగా ఊరి ఎట్లా ఉంటుంది, మరి గ్రేవీగా ఎప్పుడు ఊరదు. ఆ విధంగానే ఏందని చెప్పేసి అంటే కరెక్ట్గా తగు మోతాదులో ఉంటుంది. ఇప్పుడు మనం ఏందని చెప్పేసి అంటే 4 రోజుల తర్వాత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక శాంపిల్ కూడా చూపిస్తాం మనం, ఆల్రెడీ క్రితంగా ఉంది. ఇప్పుడు నిమ్మకాయ అంటే చంద్రశేఖర్ గారు ఆ నిమ్మరసం వల్ల వస్తుంది అంటారు, మరి మామిడికాయలో అంత జ్యూస్ వస్తుందా? అంటే అంత అంటే మనకేందని చెప్పేసి నిమ్మకాయలు కూడా ఎక్స్టర్నల్ గా మనం ఏం చేస్తాం అంటే నిమ్మరసం పిండుతాము. అయితే ఏందని చెప్పేసి అంటే దీంట్లో ఏంటంటే ఈ కేవలం ఏందని చెప్పేసి అంటే మజ్జిగలో ఎక్కువగా తీసుకునే ఈ ఉప్పావకాయ ఇది రైస్ కాకుండా మెయిన్ గా పెరుగన్నానికి అయితే బాగా సూటబుల్, చాలా బాగుంటుంది. అంటే అన్నంలో కూడా తినే అలవాటు ఉంది చాలా మంది. ముద్దపప్పు ఆవకాయ తింటారు కదా, అద్భుతంగా ఉంటుంది. అట్లా కూడా బాగుంటుంది. ముద్దపప్పు ఉప్పు ఆవకాయ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అన్నంలో పెరుగన్నంలో పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక కారం ఉంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే కారాన్ని కొంచెం పక్కనే వేసేసి ముక్కనే ఎక్కువ తింటాం కదా మనం. అంతే కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఆ సందర్భాల్లో ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఉప్పు ఆవకాయ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం, అసలు చూద్దాం ఒకసారి ఎట్లుందో రుచి కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇది ఎక్కువ చేస్తారండి? నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఉప్పావకాయ ఏందని చెప్పేసి అంటే తక్కువ అండి, కొంచెము అంటే పూర్వము ఉన్న ఆచారాలన్నీ మొత్తం వివిధ ప్రాంతాల నుంచి పోతున్నాయి కాబోతున్నాయి. కాకపోతే ఏందని చెప్పేసి అంటే కొంచెము నిజామాబాద్ సైడ్ నేను ఇక్కడ చూశాను ఆ విధంగా. నాకేంటంటే ఈ మధ్యనే ఈ పరిచయం అయింది ఉప్పావకాయ.